విద్యను పిలిచేయాలేండి కదా ఇక మా ఇగురంగల్లా ఇగురక్క ఇయ్యాలే ముంగటేసుకున్నదేమో సుషాతం పరి ఏం చేస్తున్నావు అక్క? ఏ నీకే రా గుడ్డు అంటే ఇష్టమని ఉల్లిగడ్డలు కొత్తున్నా గుడ్డు కూర వండుదామని. గుడ్డు కూర వద్దు కానీ బయట వాన పడుతుంది చల్లగా ఉంది కదా, గరం గరం బజ్జీలు వేసుకుందాం. బజ్జీలా? బజ్జీలు మిర్చీలు వేసుకుందాం. బజ్జీలు కావాలంటే మరి సామాను ఉన్నదా చూడాలి. నూనె ప్యాకెట్ అయితే ఉన్నది, ఇక ఉప్పు ఉన్నది, 4 గడ్డలు ఉన్నాయి పొద్దుగాలటి, ఇక ఓమ కూడా ఉన్నది, ఉల్లిగడ్డ కూడా ఉన్నది. సరే వేసిత్తా తీరా బజ్జీలు వేసిత్తా, బజ్జీలు మిర్చీలు వేసిత్తాం. గరం గరం వేసుకుని తిందాం. ఆఫీస్ పోలేదు ఏం లేదు ఇలా, ఆఫీస్ కి కొలువు పెట్టి లీవ్ పెట్టినా నేను ఇలా కొలువుకు. బయట అంతా వాన పడుతుంది కరెక్టే, వేసుకోవాలి. ఈ పొట్టుది జల్దీ జల్దీ నా పొట్టుది. ఆగో ఓ పిల్ల, ఓ విద్య, ఏమైంది కొలువేది? నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్ కి రాక వార్తలు లేవా ఏమో? బజ్జీలు మిర్చీలు అంటున్నావు ఇంటికాడవండి. ఎవరు రమ్మన్నారు నేను ఆఫీస్ కి? పోయిందాన్ని నీ వార్తలు నువ్వు సపరేట్గా చదువుకోక నన్ను ఎందుకు రమ్మంటున్నావు ఆఫీస్ కి? బయట కాలు పెట్టే వర్షం ఉన్నదా? చలి పెడుతుంది, పొట్టు పొట్టు వాన పడుతుంది. నీ కళ్ళు ఏమైనా కాపలు ఎక్కువైనాయా? కళ్ళు కనబడతలేవా? వాన పడితే కోలు విడిచి పెట్టుకొని ఇంకా పని చేస్తున్నాను. నోరు మూసుకొని రా ఆఫీస్ కు ఫస్ట్. ఏం మాట్లాడుతున్నావు? వాన శాఖ మా అక్క ఆఫీస్ రాదు, ఏం రాదు. మా అక్క వానలో తడితే మొలకొస్తుంది. మేము గరం గరం బజ్జీలు వేసుకొని తింటాం. మా అక్క వాన శాఖ ఆఫీస్ రాదు, ఏం రాదు. ఇగో మా అక్కకు జ్వరం వచ్చింది, అలాంటి జ్వరం కాదు, చలి జ్వరం వచ్చింది. జ్వరం తప్పయాక మా అక్క ఆఫీస్ రాదు, ఏం రాదు. నీ వార్త లేదు, నువ్వు రాసుకున్న వార్త లేదు, నువ్వు చదువుకోపో. విద్య వాళ్ళ మాటలు పట్టుకొని కొలువు బంద్ చేస్తావా? కొలువు బంద్ చేస్తే నోట్లో మన పోసుకున్నట్టయితే నోరు మూసుకొని చక్కగా కొలువుకున్నాడు. అబ్బో ఈ వాన ఎట్లా పడుతుందో చూస్తున్నావా? పొట్టు పొట్టు వాన పడుతుంది, బయట కాలు పెట్టే వర్షం లేదు. పక్క రాష్ట్రంలో ఎట్లయితుందో చూస్తున్నావా? ముంపా తుఫాన్ అట ఇది. అబ్బో నేను రాను, బయటకు రాను. ఇలా బజ్జీలు వేసుకోవాలి, రేపు బోండాలు వేసుకోవాలి, ఆలుగడ్డ బజ్జీలు వేసుకోవాలి. ఇంకా మావుని మార్కెట్ కు పంపించాలి. అబ్బో మాకు పని ఉన్నదమ్మా, నేను రాను. సరిపోయింది, ఇన్ని రోజులు ఏదో ఒకటి సార్లు వేసుకున్నది, ఇక ఇప్పుడు ఈ వానలతో వేసుకుంటున్నావా? చక్కగా ఆఫీస్ కున్నాడు. రాను నేను రాను, ఆఫీస్ కి రాను, వేడి వేడి బజ్జీలు వేసుకొని తింటాను. రాకు నువ్వు రాకు అన్నే ఉండు, నీకున్న ఉద్యోగం అయితే పోతుంది. ఇక అప్పుడు ఏ మిర్చిలే ఏ బజ్జీలే అనుకుంటే ముంగట వేసుకొని తిరుగుతావు. అదే అవుతుంది నీ గది. పాష్ పైన ముఖం దారి వేసుకొని నేను రాను, నువ్వు ఊకుకే నన్ను నొరియకు. బయట ఎట్లా పొట్టు పొట్టు వానబడుతుంది, 16 జిల్లాలకు ముంపున్నదట. అబ్బో నేను బయట పెట్టా కాలు, నేను రాను. సార్ ఫోన్ చేసిండు అనుకో, నేను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటా ఫోన్ ని, నేను రాను. నీకు మనం ఇలా బజ్జీలు వేసుకుందాం, రేపు ఆలుగడ్డ బజ్జీలు వేసుకుందాం. నేను పోను, కొడుకు పోను, ఏం పోను. అదే అద్దు ఈ వాన ఏమట్టి ఎంత వర్షం ఉన్నది. నువ్వు కొలువు చేస్తే బతుకులు ఎవరు ఉన్నట్టు అక్క సంప్రకుండి ఇంటికనే బజ్జీలు వేసుకుందాం. ఏ బంకమాయే నిజమైన 16 జిల్లాలకు మొదటి తుఫాన్ ముప్పుందట. ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలలో ఉన్న ప్రజలంతా జర బయలంగుండుర్రి. వానలు ఎలిచేదాకా ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళకూరి జర.